वंदे शंभु उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 14వ అధ్యాయం చెప్పుకుందాం। ఆబోతుకు అచ్చు వేసి వదులుట వృక్షోత్సర్గం అంటారు దీన్ని। దీని గురించి వశిష్ఠ మహాముని జనక మహారాజు దగ్గరగా కూర్చోబెట్టి చెప్తూ ఉన్నాడు। మరలా వశిష్ఠ మహాముని జనకుడిని దగ్గరగా కూర్చోబెట్టుకుని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలన కుతూహంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభం చేశారు। ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనం చేయుట, శివలింగ సాలగ్రామ దానాలను దానం చేయుట, అలాగే ఉసిరికాయలతో దక్షిణతో ఉసిరికాయలను బ్రాహ్మణుకు దానం చేయుట మొదలగు పుణ్య కార్యముల వల్ల వెనుకటి జన్మ యందు చేసినటువంటి సమస్త పాపాలను కూడా నశింపజేసుకుంటారు। వారికి కోటి యాగములు చేసినటువంటి ఫలితం దక్కుతుంది। ప్రతి మానవుని యొక్క పితృదేవతలు కూడా తమ వంశమందు ఎవరు ఆబోతు నచ్చివేసి వదులుదురా అని ఎదురు చూస్తూ ఉంటారట। ఎవరు ధనవంతుడై ఉండియు పుణ్య కార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లేనను చేయడో అట్టివారు రౌరవాది నరక కోపంలో అనుభవించటేగాక వాడి బంధువులను కూడా నరకానికి గురి చేస్తాడు। కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంకాల సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు కూడా జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం ఇడిన వారు ఇహమందున పరమందున కూడా సర్వసుఖాలు అనుభవిస్తారు। కార్తీక మాసంలో విసర్జింపవలసినవి అంటే వదిలివేయవలసినవి ఈ యొక్క మాసమునందు పరాన్న భక్షణ పనిచేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, ఉల్లిపాయ తినరాదు, తిలదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులు ఎందును భోజనం పనికిరాదు। కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఈ రాత్రులు భోజనం చేయించరాదు, విధవ వండినది తినరాదు। ఏకాదశి ద్వాదశి వ్రతములు చేసేవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరం ఉండాలి, ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి। కార్తీక మాసంలో తైలము నూనె రాసుకుని స్నానం చేయకూడదు, పురాణములను విమర్శించరాదు। కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు, కావున వేడి నీటితో స్నానం చేయకూడదు। ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును। అటులు చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి। ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల స్నానం చేయాలి। అటులు చేయలేని ఎడల మహాపాపి అయి జన్మ జన్మములు నరక కోపంలో బడి కృషిస్తారు। ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు నందు గాని స్నానం చేయవచ్చును। ఒకప్పుడు ఈ కింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించాలి। గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠిస్తూ స్నానం చేయవలేను। కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణము, హరికథా కాలక్షేపములతో కాలం గడపవలేను। సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములన్నీ కూడా ముగించుకుని పూజా మందిరంలో ఉన్నటువంటి శివుణ్ణి కల్పోక్త ప్రకారంగా ఈ కింది విధంగా పూజించాలి। ఎలాగనేది చెప్తా వినండి। ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి, ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి, ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి, ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవేతం సమర్పయామి, ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి, ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి, ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి, ఓం తేజోరూపాయ నమః దీపం దర్శయామి, ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి, ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి, ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి। ఈ ప్రకారంగా కార్తీక మాసమంతా కూడా పూజించాలి। శివ సన్నిధిని దీపారాధన చేయాలి। ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల వారు ధన్యులవుతారు। పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచాలి। ఇట్లు చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం, 1000 వాజపేయి యాగం చేసిన దాని ఫలితం కలుగుతుంది। ఈ కార్తీక మాసం
నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీకులకు కూడా పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మలు నానా యోనుములందు కూడా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుతారు. ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానం కలిగి వ్రతం చేసినను, పురాణం చదివినను, విన్నను అట్టి వాళ్లకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని ఈ యొక్క అధ్యాయాన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్పడం జరిగిందట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.